ఇక్కడ కొంచెం మహిళా రైతులు ఉన్నారు చూడండి పాపం వీళ్ళు ఎంతసేపు అని ఆయన వచ్చి ఏమమ్మా అంత పత్తేనా సోయా ఉందా సోయాబీన్ ఉందా సోయా లేదు పెద్ద మనుషులు రాలేదా ఎన్ని ఎకరాలు ఉందమ్మా ఎన్ని ఎకరాలు సార్ ఉంటుంది పత్తి పండిస్తాం మాకు చిలకలు ఉన్నాయి సార్ రేగళ్ళు కావు ఎకరానికి 4 కుంటాలు 5 కుంటాలు ఇట్లనే పడుతుంది దిగుబడి ఈసారి అయితే వర్షాలు పడుకు ఎక్కువ దిగుబడి ఏం రాలేదు పెట్టుబడులు కూడా వెళ్తాయో అని భయంగా ఉంది బాగా ఇక మళ్ళీ 10 రూపాయలకు కిలిస్తే మాకేం మిగులుతున్నాయి పెట్టుబడులు ఏం మిగిలేదు ఆఖరికి ట్రాక్టర్ వాళ్ళకు కైకిల్లోలకు అందరికి పోగా మాకు గూళ్ళే తప్ప ఏం మిగిలేట్లేవు ఏ ఊరమ్మా మీది పొన్నారి ఎంత దూరం ఈ నుంచి ఎంత వస్తుంది సార్ మాకు తెలియదు ట్రాక్టర్కి ఎంత అయింది కిరాయి ట్రాక్టర్ పెట్టుకుంటే 2000 అయితే కనీసం ఉంటాయి 2000-2500 మ్యాక్స్ పెట్టుకుంటే 1500 దాకా వచ్చేస్తుంది ఒక దాంట్లో రాదుగా ఒక దాంట్లో వస్తుందా రాదు సార్ కుంటాలి సాబ్ అదేమి బాగా మైచారు తొక్కి తెచ్చుకుంటే మైచారు చూపెడుతుంది అల్కా తెచ్చుకోబడుతుంది కనీసం 8 ఎకరాలకు 50 కుంటాలు పడుతుందంటే 3-4 ట్రిప్పులు కొట్టుకోబడుతుంది అవిటికి సగం పోతాయి ఎన్ని ఎకరాలు ఉంది మీకు కౌలు కాలేకపోతే సొంత భూమేనా సొంత భూమి 8 ఎకరాలు ఉంటుంది సార్ 8 ఎకరాలకు ఎంత ఖర్చు వచ్చిందమ్మా వస్తాయి 2 పైన వస్తాయి ఎంత సొంతంగా వేసుకుంటే 2 పైన వస్తాయి ఇంకా కైకిలోలో 4 పెట్టుకుంటే ఎక్కువ వస్తాయి సార్ ఇప్పుడు ఎకరానికి ఎన్ని క్వింటాలు వచ్చింది మీకు అంతే సార్ 4 పడితే మస్తు అనిపిస్తుంది అంతే ఇంతకుముందు ఎంత వచ్చిండే 8, 9, 10 వస్తాయి సార్ మరి ఎట్లా ఇప్పుడు సమస్య వీడికి వచ్చిన తర్వాత మీరు అమ్ముకోలేని పరిస్థితి ఉంది కదా ఏం చేస్తాం సార్ మరి వాళ్ళు చెప్పినట్టు మేము వినబడుతుంది మేము చెప్పినట్టు వాళ్ళు వినట్టు లేరు కదా ఎక్కడ ఎంజాయ్ చేస్తలేదు ప్రభుత్వానికే తెలుస్తలేదు మాకే తెలుస్తాయి ప్రభుత్వాలు మరి లీడర్లు ఓట్లేసారు మీరు గెలిపించారు మరి అంత ఎడ్బాయిలు అంత లీడర్లు అప్పుడు కాళ్ళు పట్టుకుంటారు ఇప్పుడు మరి చేతులు ఎత్తేస్తారు సార్ అప్పుడు కాళ్ళు పట్టుకుంటానికి వస్తారు ఇంటింటికి వస్తారు ఇది చేస్తాం అది చేస్తాం అని ఇప్పుడు ఏం చేయరు ఎక్కడ పోయినా కానీ వాళ్ళే చూసుకుంటారు ఇప్పుడు బిల్డింగ్లు ఉన్నా కానీ అంటాడు నిన్ను ఎత్తుకపోయి ఓటేయిస్తారు లేవలేనంటే ఓట్లు వేసినాక కనబడరు ఎవరు వాళ్ళ చెప్పులు వాళ్ళ నెత్తి మిన్న పెడతారు అప్పుడు చెప్పులు తీసి కాళ్ళు కింద పెడతారు ఇప్పుడు తీసి మా చెప్పులు మా నెత్తి మిన్న పెడుతున్నారు ఏం బతకరాకట్లేదు చావరాకట్లేదు 100 మంది తరుగో 100 మంది ముండ మొత్తలో ఇజోడైతే బతకతందుకు లేనే లేదు ఎన్నో పైసలు ఖర్చులు అయినాయి కానీ వెళ్ళదు పంట అప్పుల పాలే మొత్తం అప్పుల పాలే కాస్త కర్రలు ఇవ్వతందుకే లేడు నువ్వు వచ్చినవేంది పెద్ద మనిషి లేడా ఏడున్నాడు పెద్ద మనిషి లేడు మా కొడుకు వచ్చిండు నువ్వెందుకు వచ్చినావు మరి నువ్వు పత్తి తెచ్చినా కొడుకున్నాడుగా కొడుకుంటే ఇక నాదిగా నా పంటున్నది నేను కాలంటున్నది ఇక ఇప్పుడు ఎవరి మీద భూమి ఉంటే ఆయన రావాల్సిందేనా ఓల పంటుంటే వాళ్ళ పంట జ్వరం వచ్చింది అనుకో హాస్పిటల్ ఉంటే ఎట్లా హాస్పిటల్ పోయినట్టు ఖర్చుడే అంబులెన్స్ వచ్చేనా పెట్టాలి అంబులెన్స్ వచ్చేనా పెట్టబడుతుంది అంత కారణం అయింది పండించడానికి ఏం లేదు మన్ముడు కుప్పలే ఉన్నది ఆగతల మన్నే ఉన్నది మధ్యలో దళారులు బతుకుతున్నట్టుగా మంచిగా దళాలు బతుకుతున్నారు కాస్త కారిని పూర్తిగా కోసేస్తున్నాడు ఇక ఏం లేదు కాస్త కారికి ఏం మారింది రైతుల బతుకులు మీరు ఎప్పటి నుంచో వ్యవసాయం చేస్తున్నారు కదా ఏం నుంచి చేసినా కానీ ఇది అంత ఇయ్యోడంత సమక్ష అయితే ఎన్నడూ రాలేదు ఇయ్యోడు రూపాయలు 10 కొత్తలు వండలేదు 10 భాగాలకి వెళ్ళి 10 కొత్తలు వండలే సో ఇది సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉంది పరిస్థితి అన్నది చూడండి ఇప్పుడు ఆమె పెద్ద మనిషి 70-80 ఏళ్ళు ఉన్నాయా నీకు పెద్దమ్మ 60 మీద ఉన్నాయి 70 ఏళ్ళు ఉంది ఆమె ఇప్పుడు ఆమె వచ్చి ఇప్పుడు తంబు పెడితేనే ఇక్కడ ఆమె భూమి మీద పంట కొనుగోలు చేస్తారు ఇప్పుడు ఎకరానికి 7 క్వింటాలు మాత్రమే ఇక్కడ కొనుగోలు చేయాలంటే ఇప్పుడు ఈమెకున్న ఆ ఎకరా మీదనో 2 ఎకరాల మీదనో ఆ పంట కొనుగోలు చేయాలంటే ఇక్కడ ఆమె వచ్చి తంబు పెట్టాలి ఏం నిబంధనలు ఇవి ఇప్పుడు అదే రైతు పండించిండు దానికి ఆధార్ కార్డు ఉన్నది లేకపోతే పట్టా పాస్ పుస్తకం ఉన్నది అన్ని డీటెయిల్స్ ఉన్నాయి మీరు ఒక ఆన్లైన్ ఇది పెట్టుకుంటే సెంటర్ పెట్టుకుంటే అన్ని డీటెయిల్స్ వస్తాయి కదా వాళ్ళ పిల్లలు ఎవరు వాళ్ళ కొడుకులు ఎవరు ఏందని తెలిసిపోతుంది కదా అంటే లేని నిబంధనలు పెడతారు ఏందంటే ఇప్పుడు ఈమె రాకుండా ఉండి ఎవరన్నా ప్రైవేట్ వాడికి అమ్ముకుంటే అయిపోతుంది ఈడి దాకా రారు కదా అదొక నిబంధన అట్లాంటి నిబంధనలు పెట్టడం వల్ల చాలా వరకు ఇక్కడికి రావడం తగ్గిపోవడం వల్ల సీసీఐ కొనుగోలు చేయదు ప్రైవేట్ వాడి దగ్గరికి వెళ్తుంది సో సీసీఐ ఎందుకు కొనుగోలు చేయదు అక్కడ 11% ట్యాక్స్ విదేశాల నుంచి వచ్చే పత్తికి ఎగ్జామ్షన్ ఇచ్చిండు సో దానివల్ల ఆ పత్తి కొనుగోలు చేస్తున్న ఇండస్ట్రీస్ మొత్తం దీన్ని కొనుగోలు చేయట్లే ఇప్పుడు సీసీఐ కొనుగోలు చేసి ఎవరికి అమ్మాలా సో వాడు ఎట్లా కొన్నాడు కదా టెక్స్టైల్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఎందుకంటే వాడు విదేశాల పత్తి ఎక్కువ కొనుగోలు చేస్తుండు తక్కువ ధర ఉన్నదని
ఇదంతా లింక్ చైన్ అనమాట. ఇదంతా కార్పొరేట్ మాఫియా, పొలిటికల్ అండ్ కార్పొరేట్ మాఫియా. ఇది అన్ని పార్టీలు అందరు లీడర్లు ఇందులో ఇన్వాల్వ్ అయినారు ఈ టోటల్ ఈ మాఫియాలో. మీకే లిమిట్ ఉంటుంది కదా, అంతా వీళ్ళు పత్తి రైతు నుంచి కొనలేదు అనుకోండి మనం, వీళ్ళు మళ్ళీ ప్రైవేట్ వాళ్ళ దగ్గర నుంచి సీసీఐలో కొనుక్కుంటారు. ప్రైవేట్ దగ్గరనే సీసీఐ కొంటారా? నిండినప్పుడు వాళ్ళు మళ్ళీ ప్రైవేట్ దగ్గర నుంచి సీసీఐలో కొనుక్కుంటారు. మళ్ళీ లాస్ట్ వచ్చే వరకు అప్పుడు మాత్రం వాళ్ళకి ఫుల్ రేట్ ఇచ్చి కొనుక్కుంటారు మళ్ళీ. అది మీకు ఎన్ని ఎకరాలు ఉందమ్మా? మాకుంటది 10-15 ఎకర్లు ఉన్నది సార్. ఇవాళనే వస్తారా, నిన్న మొన్న వచ్చిపోయారా మీరు? ఇవ్వాలని వచ్చిన ఇవాళ లాస్ ఉన్నాం మేము. పత్తులు లేవు, ఏం లేవు మాకు. ఎకరాలకు వర్షాలు పడి మాకు ఏం లేవు, అస్సలే పత్తి వెళ్ళలే. 12 ఎకర్లకు 15 కుంటాలు తెచ్చినాం సార్. ఎన్ని ఎకరాలకు? 15 ఎకర్లకు 15 ఎకరాలకు 15 క్వింటాలు కుంటాలి. ఇంకెళ్ళలే, కాయ ఉన్నది ఇప్పుడు కాదు, ఇక వస్తుందా అది పుచ్చ అవుతుందా అది ఏమవుతుంది ఏమో తెలియదు. కారణం ఏందమ్మా? వర్షాలేనా? వర్షాలతోటే ఏం లేదు, ఇక ఏం లేవు. మళ్ళీ ఖర్చు ఎంత వచ్చిందో? ఖర్చు 4-5 లక్షలు వచ్చినాయి. అన్ని గింజలు మునాపలు పట్టుకున్నాడు అన్ని అంటే 4-5 లక్షలు వచ్చినాయి సార్. కైకిళ్ళు అన్ని అనేటోళ్ళకి ఏం లేవు, మాకేం మిగిలాయి సార్. ఇయ్యోడు మిగ ఎప్పుడు మిగిలాయి మాకు. ఇదే కాస్తకారులకు వ్యవసాయం చేసేటోళ్ళకి ఏం లేదు మాకు. ఇక పత్తి కాకుండా వేరే పంటలు వేయడానికి అవకాశం లేదా సార్? మాకు నీళ్ళు లేవు. నీళ్ళు ఉండయి అసలు, వాటర్ లేదా ఇక్కడ? వాటర్ లేవు. మా శనకాయ చిలకలే అన్ని. మాది గూడ బరకాలవు, గూడ తిరిచిన మాది. ఓకే, మీదే ఊరమ్మా? కౌలుకా? మీకు భూమి ఉందా? భూమి ఉన్నది 4 ఎకరాలు, కౌలుకు 6 ఎకరాలు పడతాం. ఆగుబారింది చేను, ఆగంచుకున్నది. ఓకే, పత్తి 15 కుంటాలు అయితే తీసుకొని వచ్చి. 15 క్వింటాలు అయిందా 10 ఎకరాలకు? తెచ్చిరా మరి? తెచ్చిండు. ఓకే, సో ఏ రైతుని కదిలిచ్చినా ఇదే పరిస్థితి. సో ఈసారి పెద్ద ఎత్తున రైతులు అప్పుల పాలయ్యే అవకాశం అయితే కనబడుతున్నది. ఈ దేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో దాదాపు 10 ఏళ్ల కాలంలో 8,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ గవర్నమెంట్ వచ్చిన 22 నెలల కాలంలో కూడా వందల మంది రైతులు, ప్రతిరోజు 1-2-3 రైతులు ఆత్మహత్యలు చేసుకున్న వార్తలు మనం పేపర్లలో చూస్తూనే ఉన్నాం. పేపర్లో రానివి ఇంకెన్నో. అట్లా ఈ పాటికే ఈ 2 సంవత్సరాల కాలంలో వందలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈసారి ఇంకా భయంకరంగా ఉండే ఛాన్స్ ఉంది ఈ పరిస్థితి చూస్తుంటే. ఏమమ్మా, ఏం పత్తా? ఎన్ని ఎకరాలు మనది చెప్పమ్మా? మాట్లాడు. 5 ఎకరాలా? నువ్వెందుకు వచ్చినావు? పెద్ద మనిషి లేడు? నా పంట ఉన్నది. నా పంట ఉన్నది. నీ పంట ఉన్నదా? అంటే నీ పేరు మీద ఉన్నదా? మరి తంబు పెట్టినావా? చెయ్యి పెట్టిన. ఎంత పండింది? బాగానే వస్తున్నాయా పైసలు ఈసారి? ఏం పైసలు? అవి ఇప్పుడు పత్తి అమ్మితే ఏమో ఎంత తెలియదు. ఇప్పుడే ఫస్ట్. ఇప్పుడే ఫస్ట్. బాగా పండిందా? ఎట్లా పండింది? ఏం పత్తి ఉన్నది? గంగల పత్తి. పత్తి లేదు అంత. ఆనకు నానింది అంత గూళ్ళు ఎత్తున్నాయి. పత్తి లేదు, బిత్తి లేదు. పత్తి లేదు, బిత్తి లేదు. ఇంకా చెట్లు అయినాయి. మరి సార్ పెట్టుబడి ఎట్లా రావాలి? ఎట్లా రావాలంటే దేవుందా, ఏం చేస్తావు? ఎట్లా బతుకుడు? గవర్నమెంట్స్ ఏమి ఇస్తలేవా? ప్రభుత్వాలు ఓట్లు వేసిరుగా మీరు. ఏమి ఇస్తున్నారు? ఏమి ఇస్తలేదు. ఇంకా రైతు బంధు లేదు, ఏం లేదు. మొన్న వచ్చిందేమో పోయినసారి, ఈసారి ఇంకా రాలే. మత్తు వచ్చి అది అప్పుడు ఎప్పుడు వచ్చింది, ఇంతవరకు లేదు. రుణమాఫీ అయిందా? అయింది రుణమాఫీ. ఎంత అయింది రుణమాఫీ? 1,60,000. 1,60,000 అయిందా? ఓకే, సరే. మీకమ్మా, మీరెంత తెచ్చిర్రు? పత్తేనా మీది? పత్తే సార్, మాది 3 ఎకరాలు ఉన్నది. 5 కుంటాలు అయింది సార్. కౌలుకా లేకపోతే సొంతమా భూమి? సొంతం కాదు, కౌలు. ఈసారి కష్టంగానే ఉందా? కష్టంగానే సార్. అది వానకు మొత్తం సగం కొట్టుకపోయింది సార్. సగం కొట్టుకపోయింది మొత్తము. అంత నీళ్లు, సాపు, పత్తి అంతా ఖరాబ్ అయింది అంతే. మరి ఎందుకు మరి పరిస్థితి? సరే, ప్రకృతి వర్షాలు వల్ల అట్లా తయారైంది. వీడికి వచ్చినాక కూడా మిమ్మల్ని ఎవరు చూస్తలేరుగా? ఎవరు చూస్తలేరు సార్. ఓళ్ళు అనమంటావు సార్, మరి అంతే. సో ఆదిలాబాద్ మార్కెట్లో సిచ్యువేషన్ ఇది. సో వీళ్ళంతా కాంటా వేసిన తర్వాత స్ట్రేట్గా వీళ్ళు కొనుగోలు, ఎక్కడైతే వీళ్ళు జిన్నింగ్ మిల్ ఉందో దీని పక్కనే ఆ జిన్నింగ్ మిల్లుకి తీసుకెళ్తారు. ఎక్కడెక్కడైతే వీళ్ళ స్లాట్ బుక్ చేసినప్పుడు మిల్లును కేటాయించబడుతుందో ఆ మిల్లుకి తీసుకెళ్ళి పత్తినంతా అక్కడ చేస్తారు. అంటే ఆల్రెడీ వీళ్ళకి మాస్టర్ ఎంత ఉందన్నది డీటెయిల్డ్గా నెంబర్ వేసి ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారం వాడు అక్కడ రేట్ డిసైడ్ చేస్తాడు జిన్నింగ్ మిల్లు వాళ్ళు. మొన్నటిదాకా ఈ మిల్లులన్నీ కూడా బంద్ ఉండే, మొన్ననే ఈ సమ్మెను విరమించడం జరిగింది. దీని తర్వాత ఇప్పుడు పత్తి కొనుగోలు కొంత వేగంగా జరుగుతున్నాయి. ఎంత జరిగినా రైతులు పండించిన పంటనైతే పూర్తి స్థాయిలో కొనుగోలు చేయట్లేదు. ఎకరానికి కేవలం 7 క్వింటాళ్ళు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు.
ఈ నిబంధన రైతులకి చాలా ఇబ్బందికరంగా మారింది. ఈ కపాస్ అనే యాప్ ఒకటి కౌలు రైతులకి చాలా ఇబ్బంది పెడుతున్నది. భూమి ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత ముసలోళ్ళైనా ఇంకెవరైనా హాస్పిటల్లో ఉండని ఇక్కడ వచ్చి తంబు పెడితే మాత్రమే వాళ్ళ పేరు మీద ఎకరం ఉంటే 7 క్వింటాలు దాని మీద కొనుగోలు చేస్తారు. ఒకవేళ వాళ్ళు రాకపోతే అవకాశమే లేదు. ఈ ఓనర్లకి కౌలు రైతులకు మధ్య కూడా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. కౌలు రైతులు ఆ ఓనర్లను రిక్వెస్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి. సో ఇట్లా రకరకాల ఇబ్బందులతో సీసీఐ కొనుగోలు చేయకుండా ఇబ్బంది పెడుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా వీళ్ళేదో పెద్దగా ఒత్తిడి తెస్తున్నట్టు కూడా ఏం కనబడట్లేదు, ఎక్కడా కనబడతలేదు. సో ఎవరి దారిలో వాళ్ళు రాజకీయాలు చేసుకుంటున్నారు. మొన్నదాకా జూబ్లీ హిల్స్ ఎలక్షను, ఇప్పుడు ఇంకో ఎలక్షను, రేపు పంచాయతీ ఎలక్షను, ఈ తర్వాత ఇంకో ఎలక్షన్. ఇంతవరకు రైతులు చూడండి, మీరు ఒక్కసారి గమనించండి, ఒక్కొక్క ఎకరాకి సగానికి సగం దిగుబడి పడిపోయింది. మరి నష్టపోయిన రైతులకి పరిహారం చెల్లించాల్సిన బాధ్యత ఎవరిది? పంటల బీమా పథకం తీసుకొస్తామని ప్రభుత్వం ఎందుకు ఈ బీమా పథకాన్ని ఇంతవరకు తీసుకురాలే? ఎవరు సమాధానం చెప్పాలి దీనికి? చాలా దారుణంగా ఉన్నది. ఈ సిచ్యువేషన్ నుంచి రైతులు బయటపడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది.